క్వశ్చన్ ఇటీవల భారత్ ఏ దేశానికి చెందిన దౌత్యవేత్తను బహిష్కరించింది? ఆన్సర్ ఆప్షన్ 1 కెనడా. జూన్ 2023లో సిక్కు కార్యకర్త హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారతదేశం మరియు కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం సెప్టెంబర్ 19న ఒక సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. సంబంధిత దౌత్యవేత్తను 5 రోజుల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో G20 సదస్సుకు హాజరై స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత కెనడా భారత్తో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను నిలిపివేసినట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ తెలిపారు. దీని తర్వాత కెనడా సెప్టెంబర్ 18న భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. క్వశ్చన్ ఇటీవల సమర్పించిన మహిళా రిజర్వేషన్ బిల్లు కింద మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ 2 33%. కొత్త పార్లమెంట్ హౌస్కి మారిన తర్వాత మొదటి ప్రధాన చర్యగా కేంద్ర ప్రభుత్వం 19 సెప్టెంబర్ 2023న పార్లమెంటు దిగువ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మరియు ఢిల్లీ శాసనసభలలో మహిళలకు 1/3 33% రిజర్వేషన్ను కల్పించడానికి నారీ శక్తి వందన యాక్ట్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఈ 128వ సవరణ బిల్లు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన తర్వాత మాత్రమే తదుపరి డీలిమిటేషన్ కసరత్తు చేయవచ్చు. దీని అర్థం కనీసం 2027 వరకు బిల్లు చట్టంగా మారకపోవచ్చు. 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా కోటాను అమలు చేయవచ్చని కొన్ని నివేదికలు సూచించాయి. క్వశ్చన్ ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన భారతీయ ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హోయసల దేవాలయాలు. ఇటీవల హోయసల దేవాలయాలు అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ 42వ భారతీయ ప్రదేశంగా నిలిచింది. పవిత్ర హోయసల దేవాలయాలు 2014 నుండి యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. హోయసల దేవాలయాలు కర్ణాటక యొక్క సరికొత్త వారసత్వ ప్రదేశాలలో 12వ, 13వ శతాబ్దానికి చెందిన 3 దేవాలయాలు ఉన్నాయి. ఇవి హోయసల రాజవంశం యొక్క విశిష్టమైన ఆలయ వాస్తుశిల్పం మరియు కళాత్మకతను ఉత్తమంగా సూచిస్తాయి. అవి బేలూరులోని చెన్నకేశవ ఆలయం, హలిబేడిలోని హోయసలేశ్వర ఆలయం మరియు సోమనాథ్పూర్లోని కేశవ ఆలయం. క్వశ్చన్ పశ్చిమ తీరంలో తీర భద్రత కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల ఏ వ్యాయామం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 2 సజాద్. ఆపరేషన్ సజాగ్ సెప్టెంబర్ 18న పశ్చిమ తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించింది. ఈ వ్యాయామం తీర ప్రాంత భద్రతా యంత్రాంగాల పునఃమూల్యాంకనాన్ని సులభతరం చేయడానికి మరియు సముద్రంలో మత్స్యకారులలో అవగాహన కల్పించడానికి నిర్వహించబడింది. ఈ డ్రిల్ సమయంలో సముద్రంలో ఉన్న అన్ని షిప్పింగ్ బోట్లు, బార్జ్లు మరియు క్రాఫ్ట్ల యొక్క పత్రాలు మరియు సిబ్బంది పాసుల సమగ్ర తనిఖీ మరియు ధృవీకరణ జరిగింది. కస్టమ్స్, మారిటైమ్ పోలీస్, పోర్ట్స్ మరియు ఇండియన్ నేవీ సహా మొత్తం 118 నౌకలు ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ఆత్రేయపురం పూతరేకులు స్వీటుకు GI ట్యాగ్ లభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆత్రేయపురం పూతరేకులు స్వీటుకు GI ట్యాగ్ లభించింది. దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకులు ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI రిజిస్టర్ సర్టిఫికేట్ను అందజేశారు. తయారీదారులు సంక్షేమ సంఘం 2021లో GI ట్యాగ్ కోసం దరఖాస్తు చేసింది. పేపర్ స్వీట్గా పిలిచే ఈ పూతరేకులు సుమారు 300 ఏళ్ల ఆచరణలో ఉంది. కోనసీమ జిల్లాలోని చిన్న గ్రామమైన ఆత్రేయపురంలో 3 శతాబ్దాల క్రితం దీన్ని తొలిసారిగా తయారు చేశారు.
క్వశ్చన్ ఇటీవల ఆర్మీలో మహిళా సర్జన్ నుండి దేశంలోనే మొట్టమొదటి పారా కమాండోగా మారిన మహిళా సైనిక అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పాయల్ చబ్రా. హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన మేజర్ పాయల్ చబ్రా పారా స్పెషల్ ఫోర్సెస్ కోసం ప్రొఫెషనరీలో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళా ఆర్మీ సర్జన్గా అవతరించింది మరియు ఆగ్రాలో జరిగిన ఒక వేడుకలో మెరూన్ బేరెట్ను అందుకుంది. ప్రస్తుతం మేజర్ పాయల్ చబ్రా దేశంలోని మారుమూల ప్రాంతమైన లేహ్ లడక్ యూనియన్ టెరిటరీ ఆర్మీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ సర్జన్గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పాత పార్లమెంటు భవనానికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 సంవిధాన్ సదన్. 19 సెప్టెంబర్ 2023న పార్లమెంట్ కార్యకలాపాలు కొత్త భవనానికి మారడంతో ప్రధానమంత్రి పాత పార్లమెంట్ హౌస్కి కొత్త పేరు సంవిధాన్ సదన్ రాజ్యాంగ సభ అని ప్రకటించారు. పాత పార్లమెంట్ భవనంలోని ప్రతి ఇటుకకు నివాళులర్పించిన ప్రధాని మోదీ పార్లమెంట్ సభ్యులు కొత్త ఆశలు విశ్వాసంతో కొత్త పార్లమెంట్లోకి ప్రవేశిస్తారని అన్నారు. పాత పార్లమెంట్ భవనాన్ని భారతదేశపు పురావస్తు అద్భుతంగా భద్రపరచనున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలందరినీ కాలినడకన కొత్త పార్లమెంట్ హౌస్కి తీసుకెళ్లారు. క్వశ్చన్ మొదటి ఏషియన్ సంయుక్త సైనిక వ్యాయామం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇండోనేషియా. ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం ఆసియన్ దేశాల యూనిట్లు తమ తొలి సంయుక్త సైనిక వ్యాయామం YASX-01N ఎక్సర్సైజ్ 01 నటూనాని 19 సెప్టెంబర్ 2023న ఇండోనేషియాకు దక్షిణాన ఉన్న నటూనా సముద్రంలోని బాటమ్ ద్వీపపోర్ట్లో ప్రారంభించాయి. 5 రోజుల ఈ సైనిక ఆపరేషన్ ప్రధానంగా సైనిక నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఈ నైపుణ్యాలలో సముద్ర భద్రత, పెట్రోలింగ్ మరియు మానవతా సహాయం మరియు విపత్తు సహాయాన్ని అందించడం వంటి విభాగాలు ఉన్నాయి. క్వశ్చన్ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ కాలం గడిపిన మొదటి అరబ్ వ్యోమగామి ఎవరు? ఆప్షన్ 3 సుల్తాన్ అల్ నయాది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యధిక రోజులు గడిపిన తొలి అరబ్ వ్యోమగామిగా సుల్తాన్ అల్ నయాది నిలిచారు. అంతరిక్ష కేంద్రంలో చారిత్రాత్మక 6 నెలల మిషన్ను పూర్తి చేసిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన 186 రోజుల పాటు కేంద్రంలోనే ఉన్నారు మరియు నయాది అంతరిక్షంలో నడిచిన మొదటి అరబ్ వ్యోమగామి. ఇటీవల G77+ చైనా శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 క్యూబా. గ్లోబల్ గవర్నెన్సీలో గ్లోబల్ సౌత్ యొక్క మరింత భాగస్వామ్యం మరియు వాయిస్ కోసం పిలుపునిస్తూ G77 మరియు చైనా యొక్క 2 రోజుల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 15న క్యూబాలో హవానాలో నిర్వహించబడింది. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరైస్ సెప్టెంబర్ 15న ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఒక ముఖ్యమైన సంఘటన అభివృద్ధి చెందుతున్న దేశాలు సెప్టెంబర్ 16ని వార్షిక దక్షిణాది సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ డేగా ప్రకటించడం. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం దక్షిణాది దేశాలు తమ జాతీయ సైన్స్ మరియు ఇన్నోవేషన్ సిస్టములను అభివృద్ధి చేయడంలో ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ప్రపంచం, ఐక్యరాజ్య సమితి వ్యవస్థ మరియు ప్రపంచ ఆర్థిక సంస్థల నుండి మద్దతును సమీకరించడం. G77 గురించి చూద్దాం. G77 1964లో జెనీవాలో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD యొక్క మొదటి సెషన్లో సంయుక్త ప్రకటనపై సంతకం చేయడంతో ఉనికిలోకి వచ్చింది. G77 సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలలో 3/2 కంటే ఎక్కువ ఉన్నాయి. సౌత్ సౌత్ కోఆపరేషన్ కోసం ఐక్యరాజ్య సమితి కార్యాలయం UNOSSC 1974 సంవత్సరంలో స్థాపించబడింది.